అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు బోయ్ 32 ఇంచెస్ ప్యానల్ అయితే రావడం జరిగిందనమాట. దాని ప్రాబ్లం చూసుకుంటే వైట్ ఇష్యూ వస్తుంది అండ్ వైట్ వచ్చి బార్స్ వస్తుంది అనమాట. పిక్చర్ అయితే ఏమీ లేదు, వర్టికల్ బార్ ఉంది. ఇప్పుడు ఆ ప్యానల్ అయితే మనం ఎలా రిజాల్వ్ చేయాలి, ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అనేసి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ బోయ్ ప్యానల్ ప్రాబ్లం ఎట్టుంది ఏంటి అనేసి ఇప్పుడు చూడండి. మీరు వైట్ ఇష్యూ ఎలా వస్తుంది, వర్టికల్ బార్ ఎలా వస్తుంది ఏంటి అనేసి ఒకసారి మీకు ఇది చూడొచ్చు. ప్యానల్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం టోటల్ వైట్ ఇష్యూ అనమాట. పిక్చర్ లేదు ఎక్కడ కూడా, టోటల్ వైట్ వచ్చి ఇప్పుడైతే బార్స్ వస్తుందన్నమాట. వర్టికల్ బార్ చూడండి, వర్టికల్ బార్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటి అనేసి చూపిస్తాను. మనము ఈ ప్యానల్ చెక్ చేసే ముందు మనకైతే ప్యానల్లో ఎక్కడైనా వాటర్ డ్యామేజ్ ఉందా లేదా, ఆర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ వాటర్ డ్యామేజ్, ఆ ట్రాక్ వీక్ కానీ ఏదైనా ఫైరింగ్ ఉందా కానీ ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ లెఫ్ట్ రైట్ ఆర్ మనకి స్కాలర్ బోర్డులో అనేది వోల్టేజెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనకిప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటి అని చూసుకుంటే డైరెక్ట్గా కాఫ్ క్వాలిటీ అనమాట ఇది. ఎందుకంటే అంటే మనకు ఆల్ వోల్టేజెస్ రిలీజ్ అయితే మాత్రమే మనకి ఇలాంటి వైట్ ఇష్యూ వచ్చి బార్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకు ఆ వోల్టేజెస్ ఏమీ రెగ్యులేట్ అవ్వలేదంటే మనకైతే బ్లాంక్ పిక్చర్లో అనేది ఉంటుందన్నమాట. మనకైతే ఎటువంటి పిక్చర్ అనేది కనపడదు. ఇప్పుడైతే మనకు వోల్టేజెస్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనకు ఆ వైట్ ఇష్యూ వచ్చి వర్టికల్ బార్ వచ్చిందనమాట. దీనికి చెప్తున్నది ఏంటంటే 100% ఇది కాఫ్ ఫాల్ట్. ఇప్పుడైతే ఆ ఫాల్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేసి చూసుకుంటే మనకు కాఫ్ అన్నది గ్లాస్ సైడు, కాఫ్ అన్నది ఒక్కోసారి బర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ బర్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి, అది ఎట్ సైడ్ వస్తుంది అని చూపిస్తాను. మోస్ట్లీ వచ్చి ఇది వాటర్ డ్యామేజ్ అయితే రావడం జరిగింది మనకు. ఇవి చూసుకుంటే మనకు ఒక దగ్గర అయితే కాఫ్ అన్నది బర్న్ అయిందనమాట, అది రైట్ సైడ్. ఆ బర్నింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి కూడా చూపిస్తాను ఒకసారి. చూడండి, ప్యానల్ అయితే ఇదనమాట. మనకు ఇది లెఫ్ట్ అనమాట, ఇది రైట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్కడ నేను చూసింది ఏమిటంటే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ వాటర్ డ్యామేజ్ అయిందనమాట. ఇక్కడ చూడండి, టోటల్ ట్రాక్స్ అనేది బర్న్ అయింది ఆర్ వాటర్ డ్యామేజ్. కాఫ్ అన్నది కూడా కొంచెం లేసింది అనమాట, పైకి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి కాఫ్ అన్నది కూడా ఇక్కడ కొంచెం పైకి లేసింది. చూడండి వాటర్ డ్యామేజ్ ఎలా ఉందో టోటల్. ఇప్పుడు చూసుకుంటే మనకు ఇక్కడ ఇది వాటర్ డ్యామేజ్ చేయడం వల్లనే మనకు అనేది అబ్నార్మల్ అనేది వచ్చింది ప్యానల్. అంటే ఇప్పుడైతే మనము ఈ కాఫ్ అన్నది రిమూవ్ చేసి ఆ పిక్చర్ చెక్ చేసుకుందాం కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఫ్రెండ్స్ చూడొచ్చు, నేనైతే ఇప్పుడు ఇక్కడైతే వాటర్ డ్యామేజ్ ఉంది కదా, ఇక్కడైతే నేను కాఫ్ అన్నది కట్ చేశాను అనమాట స్కాలర్ సైడ్. అండ్ పిక్చర్ చూసుకోండి, మనకు ఫ్లిక్కరే వస్తుంది అనమాట. పిక్చర్ని మీరు బాగా గమనించవచ్చు, ఫ్లిక్కరే వస్తుంది పిక్చర్ అన్నది, క్లారిటీగా లేదు చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడైతే దీన్ని ఫుల్గా కండిషన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఈ కాఫ్ అన్నది పూర్తిగా రిమూవ్ చేసేసి పిక్చర్ అన్నది చెక్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం రిమూవ్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకుంటా కూడా మనకు పిక్చర్ అన్నది లైట్ ఫ్లిక్కరింగ్ వస్తుంది అనమాట. ఇది మీకు వీడియోలో కరెక్ట్గా కనపడించట్లేదు, ఫ్లిక్కరింగ్ అనేది వస్తుంది అనమాట పిక్చర్ ఇది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ కూడా వస్తుంది చూడరా, ప్రాబ్లం చూడండి, ఇక్కడ లైన్ కూడా ఉందన్నమాట. అంటే ఈ ప్యానల్ అనేది 2 సైడ్ ప్రాబ్లం ఉంది. అండ్ దీన్ని ఎలా రెడీ చేయాలి ఏంటి చూసుకుంటే ఫస్ట్ అయితే ఈ ఏసీ వాటర్ డ్యామేజ్ ఉంది కదా, దీన్ని అయితే రీప్లేస్మెంట్ చేద్దాం. ఈ ఏసీని రీప్లేస్మెంట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్దాం. ఫస్ట్ అయితే దీన్ని రీప్లేస్మెంట్ చేద్దాం. ఓకే, ఇది అనమాట పాత ఐసీ. దీని అయితే నేను రిమూవ్ చేసుకున్నాను ఈ ప్యానల్కి చూడొచ్చు. ఇప్పుడైతే కొత్త ఐసీ అనేది బాండింగ్ చేసి పిక్చర్ చెక్ చేద్దాం. ఐసీ అన్నది అయితే అలైన్మెంట్ చేసుకున్నాను అనమాట బాండింగ్ చేయడానికి. ఇప్పుడైతే బాండింగ్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, బాండింగ్ అయితే చేశాను అనమాట. ఇక్కడ చూడండి మొత్తం బాండింగ్ అనేది ఎలా అవుతుందో, స్టిక్ అవుతుంది అనమాట ఐసీ అన్నది. ఇప్పుడు ఇప్పుడైతే ఈ బోయ్ ప్యానల్ 32 ఇంచెస్ బాండింగ్ అనేది చేశాను అనమాట. నా పిక్చర్ చూడండి, ఫ్లిక్కరింగ్ వచ్చి కలర్ ఇష్యూ మారి వచ్చిందనమాట. ఇప్పుడైతే మనకు క్లారిటీగా అన్నది ఉందన్నమాట ఐసీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత. ఇప్పుడైతే మీరు ప్యానల్ చూడండి ఏ కండిషన్లో ఉందో. చూడండి, ఇది పాత ఐసీ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ 2 సేమ్ పీసెస్ చూడండి. ఇప్పుడు చూసుకుంటే నేనైతే ఈ ఐసీని అయితే రీప్లేస్మెంట్ చేశాను అనమాట. ఇక్కడ పిక్చర్ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఇక్కడంతా ఫ్లిక్కరే వస్తుంది. ఇప్పుడైతే చూడండి కలర్ ఇష్యూ అనేసి కూడా ఏం లేదనమాట, కరెక్ట్గా ఉంది ప్యానల్. అండ్ లైన్స్ కూడా ఏమీ లేవు. వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్